హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది గోల్డ్ వీడియోస్ చేసి అండ్ లాంగ్ వీడియో పెట్టి కూడా. సో ఫైనల్లీ ఈరోజు అయితే గోల్డ్ పర్చేస్ చేసే రోజైతే వచ్చింది. బేసిక్గా నేను చెప్తున్నాను, గోల్డ్ కొనొద్దు, నా ఎక్కువ ప్రైస్ ఉంది, సో అది తగ్గిద్ది అని. సో నేను చెప్పినట్లుగా 13,600కి వస్తుంది అన్నాను, బట్ 13,300కి వచ్చింది ప్రైస్. మళ్ళీ ఇప్పుడు కొంచెం పెరుగుతూ వెళ్తూ ఉంది, బట్ తగ్గిద్ది మళ్ళీ. సో నేనైతే కొనాలని అనుకోలేదు, ఎందుకంటే ప్రజెంట్ కొనొద్దు అని పిఎం గారే చెప్పారు కాబట్టి మనం ఎందుకు కొనాలి అన్నట్లు అనుకున్నాను. బట్ కొనాల్సి వచ్చింది. నేను మా వదిన మా ఆడబిడ్డ కలిసి అట్లా షాపింగ్కి వెళ్ళామన్నమాట. సో గోల్డ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు బేసిక్గా మేము జస్ట్ చూడడానికి వెళ్తుంటే మేమేం కొత్త డిజైన్స్ వచ్చినాయి ఇలాగా, బట్ అనుకోకుండా ప్రోడక్ట్స్ నచ్చి తీసుకోవాల్సి వచ్చింది. సో వంతులు వేసుకొని కొనుక్కున్నట్లు అయింది అనుకోండి, అంతే కదా, వదిన ఆడబిడ్డలు అంటే అలానే ఉంటారు కదా. సో అలాగా అయితే తీసుకున్నాము. సో ఇంకా గోల్డ్ విషయానికి వస్తే ఈ డీటెయిల్స్లో చూస్తే ఇది వచ్చేసి మా ఆడబిడ్డ తీసుకుందనమాట, వాళ్ళ పాప కోసంగా తీసుకుంది. చాలా యూనిక్గా ఉంది ఈ డిజైన్ అయితే. తనకి ఆల్మోస్ట్ అన్నీ వైట్ స్టోన్వే ఉన్నాయి, అండ్ ఇది కూడా వైట్ స్టోనే అయింది. తను బాగా లైక్ చేస్తుంది వైట్ స్టోన్వి. నేనేంటంటే స్టోన్ కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి పెట్టను, ప్లెయిన్ గోల్డ్ ప్రిఫర్ చేస్తాను మ్యాక్సిమం. సో ఇది తను తీసుకుందనమాట వైట్ స్టోన్ తోటి. చాలా బాగుందండి. ఇక్కడ సింగిల్ పెండెంట్ లాగా వచ్చేసి మొత్తం 3 లేయర్స్ చైన్ అయితే మనకి హాఫ్ 3 లేయర్స్ చైన్ వస్తుంది, హాఫ్ కంటి మోడల్గా వస్తుంది అనమాట. సో చాలా ట్రెండింగ్గా ఉంది ఈ డిజైన్, నాకు బాగా నచ్చింది. అండ్ డైమండ్ ఫినిషింగ్ ఉందన్నమాట దీంట్లో. సీజర్ స్టోన్స్ చాలా మంచి షైనింగ్ అయితే వస్తున్నాయి అనమాట, నాకు బాగా నచ్చింది. ఈ వెయిట్ వచ్చేసి 26 గ్రామ్స్ పడిందండి. చాలా సాలిడ్గా ఉంది హారం, అంటే పట్టుకుంటే మనకి చూస్తే బ్యాక్ చైన్ కూడా మనకి ఇచ్చారనమాట. చాలా సాలిడ్గా ఉంది ఆ కంటి అయితే. సో నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్నటువంటి హారం అనమాట. నాకు 3/4 చాలా తక్కువ అనమాట. మీడియం హారమ్స్ చాలా అస్సలు లేవు, బేసిక్గా ఒకటి ఉందంతే. మిగతా అన్నీ కూడా చోకర్స్, నెక్లెస్లు, హారాలు ఇంతే ఉన్నాయి. నా గోల్డ్ వీడియోస్ మీరు చూస్తే నాకు ఉంది ఒకటి మిడిల్ హారం. సో అందుకని చెప్పి ఇంకొకటి నేను తీసుకుందాం మిడిల్ హారంగా అని చెప్పి నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. ఇది కూడా 32 గ్రామ్స్ 33 గ్రామ్స్ పడింది అనమాట. సో 32 గ్రామ్స్ 32 పాయింట్ సంథింగ్ అంతే పడింది. ఇది నాకు రూబీస్ తోటి ఆల్రెడీ మీరు చూస్తుంటే నా లాస్ట్ వీడియోస్లో రూబీ నెక్లెస్ ఉంది. సో దీనికి నేను గ్రీన్ ఎమరాల్డ్స్ తోటి అయితే తీసుకున్నాను. సో చెప్పాను కదా, నేను స్టోన్స్కి అసలు పెట్టను, బట్ స్టోన్కి కొంచెం మేకింగ్ ఇవి తగ్గించారనమాట. స్టోన్ కాస్ట్కి 20% ఏమో డిడక్షన్ ఇచ్చారు. సో దానివల్ల నేను తీసుకున్నాను. అండ్ నాకు కూడా స్టోన్ ఒకటైనా ప్రిఫర్ చేద్దాంలే అనిపించింది. సో ఇదైతే పీకాక్స్ డిజైన్ తోటి అండ్ వైట్ బాల్స్ హ్యాంగ్ అవుతూ వైట్ స్టోన్స్ తోటి గ్రీన్ ఎమరాల్డ్స్ తోటి అయితే వచ్చిందండి. చాలా షైనింగ్గా ఉంది. బేసిక్గా వీడియోలో కన్నా కూడా రియల్గా కొంచెం షైన్ వస్తుంది. నాదని చెప్పడం కాదులే, ఎవరికైనా వాళ్ళకి బాగా నచ్చింది కదా, సో అంతే. సో నెక్స్ట్ చాలా బాగుంది ఈ నెక్లెస్ అయితే, మా వదిన తీసుకుందనమాట. తను ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది అనమాట. చోకర్స్, కంటి వీటికన్నా కూడా కొంచెం మెడ మీద పడేటట్లుగా అంటారు కదా, సో ఆ కైండ్లో తీసుకుంది. తనకి అలా అంటే ఇష్టం అంట. సో చాలామంది చోకర్స్ ఇష్టపడరు, నాకు ఫస్ట్లో చోకర్ ఇష్టం ఉండేది కాదు. సో ఇట్లానే ఇష్టం, మేడం నిండుగా అనిపిస్తుంది ఇది ఇట్లా వేసుకుంటే. చాలా బాగుంది. అండ్ ఎంత వెయిట్ అంటే మీకు తెలిసిందే కదా, నా లాస్ట్ వీడియోస్లో చూస్తే మా గోల్డ్ షాప్ అయిన ఖచ్చితంగా మేము చిన్న ఆర్డర్ ఇచ్చినా కానీ పెద్దదిగా చేసి చూపిస్తాడు మాకు దాన్ని. సో చూడడానికి చిన్నదిగానే ఉంది, బట్ వెయిట్ అయితే ఆల్మోస్ట్ 60 గ్రామ్స్ వరకు పడిందండి విత్ బ్యాక్ చైన్ కూడా చూస్తే తనకు సాలిడ్గా వేసారనమాట. అంటే మేమేంటంటే చిన్న సెలెక్ట్ చేసుకున్నాం, బట్ మాకు ఎట్లా లక్కీగా చాలా లైట్ వెయిట్లో ఇచ్చాడు. తనకు మాత్రం మా అన్నయ్యకి బాగా పడింది. సో 60 గ్రామ్స్ వరకు పడింది ఈ నెక్లెస్. అండ్ ఆల్రెడీ తన దగ్గర ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ని తను పేరప్ చేసుకుందనమాట దానికి. సో దీంట్లో వచ్చేసి లీవ్స్ తోటి మనకి కంటే వస్తుంది, పైన కంటే ఉంది కదా, సో అది చాలా గట్టిగా ఉంటుంది అనమాట, స్టిఫ్గా ఉంటుంది. కింద అంతా కూడా ఫ్లెక్సిబుల్గా మూవ్ అవుతుంది. పూసలు హ్యాంగింగ్స్ కానివ్వండి, రూబీ గ్రీన్ ఎమరాల్డ్స్ తోటి ఉండే హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా మూవ్ అవుతాయి నెక్లెస్లో. అండ్ ఇవి వచ్చేసి తన బుట్టకమ్మలు అన్నమాట, తన మ్యారేజ్ అప్పుడేం తీసుకున్నారంట. సో ఇవి వచ్చేసి 10 గ్రామ్స్ పడిందండి. అండ్ వీటిల్లోనే మా అత్తమ్మకి మేము ఒక పెండెంట్ తీసుకున్నాం అనమాట. మా అత్తమ్మకి నచ్చిందని చెప్పి తను పెండెంట్స్ అలాంటివి ఇష్టపడతారు. మా అత్తమ్మ పూసలు దండ ఇలాంటివి అయితేనే ఎక్కువ ఇష్టపడతారు. సో అందుకని చెప్పి మేము అది కూడా తీసుకున్నాము. అది వచ్చేసి లక్ష్మీదేవి తోటి
ఉందన్నమాట. అట్లా ఈ సెట్లో బాగా కలిసిపోయిందని చెప్పి దీనికి మ్యాచ్ చేసేసాం. సో రూబీ స్టోన్స్ తోటి అయితే కింద మనకి కనిపిస్తుంది. అండ్ లక్ష్మీదేవి చిన్న పెండెంట్ అండి. ఇది వచ్చేసి 7 grams వరకు పడిందనమాట. పీకాక్స్ మధ్యలో లక్ష్మీదేవి ఉన్నట్లు చాలా నచ్చింది మా అత్తమ్మకి. సో అంతే, మా అత్తమ్మ చాలా లైట్ వెయిట్లోనే చూస్తారు అండ్ తక్కువ అడుగుతారనమాట. అండ్ మీకు మా ముగ్గురులో మా వదింది, మా ఆడబిడ్డది, నాది, మా ముగ్గురు హారాలు చూపించాను కదా ఇప్పుడు. సో వీటిల్లో మీకు ఏది నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ నాదే నచ్చిందని మాత్రం ఎక్కువ చెప్పండి ప్లీజ్. ఎందుకంటే వాళ్ళకైనా నాదే బాగుండాలని నేను ఎప్పుడూ అనుకుంటాం కదా, ఆడవాళ్ళం కదండి, అంతే ఉంటాం. సో యా. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా మా వదిన వాళ్ళ అమ్మగారు తీసుకున్నారనమాట బ్యాంగిల్స్. సో వాటికి సంబంధించిన ఇవి కూడా అక్కడే ఉంటే తీసి పెట్టేశారనమాట వీడియో. ఎవరికైనా డిజైన్ నచ్చితే తీసుకుంటారు కదా అన్నట్లు. బాగున్నాయి ఇవి కూడా. ఇవి ఫ్లెక్సిబుల్ కాదండి, స్టిఫ్గానే ఉంటాయి. అంటే బేసిక్గా ఫ్లెక్సిబుల్ కూడా వస్తున్నాయి ఇప్పుడు ఇదే మోడల్లో, బట్ ఫ్లెక్సిబుల్ కాదు ఇవి. అండ్ మా బుడ్డి దాని పాపడి పిల్లలు చూడండి, చిన్న చిన్న పాపడి పిల్లలు. ఒకటి 3 grams, ఒకటి 6 grams ఉందన్నమాట. సో అవి అన్నీ పక్కనే ఉండేసరికి తీసి పెట్టేశాను. బాగున్నాయి, బుజ్జి బుజ్జిగా గుర్తుగా ఉంటాయి అని చెప్పి. థ్యాంక్స్ ఫర్. అండ్ ఇప్పుడైతే గోల్డ్ ఎవరు కొనొద్దండి. బట్ నేను ఎందుకు కొన్నానంటే ఒక అకేషనల్గా కొనుక్కున్నాను అనమాట. సో అది అకేషన్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో అకేషన్ ఉంటే మ్యాండేటరీ కొనుక్కోండి, కానీ బట్ నార్మల్ టైమ్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఎవరు కొనొద్దండి. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్గా ఉంది. 13,300కి వచ్చింది గోల్డ్ వీడియో మేము తీసుకునే రోజు. సో 13,600 ఉంది ఈ రోజున. మళ్ళీ ప్రైస్ అనేది పెరిగింది. సో అప్స్ అండ్ డౌన్గా ఉంది కాబట్టి అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే కొని నష్టపోవద్దు అనమాట.